రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు దాటినా సీఎం ఢిల్లీ యాత్రలు చేయడంతోనే సరిపోతుందని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. నలుగురు నాయకుల మధ్య కాంగ్రెస్ పార్టీ ఇరుక్కుందన్న ఆయన రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, అరాచకత్వం పెరిగిందని ఆరోపించారు. 6వ తేదీన జరగబోయే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని ఎన్వీఎస్ఎస్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రోజు రోజుకి రైతుల ఆత్మహత్యలు పెరుగుతా ఉన్నాయి, మహిళలపై మానభంగాలు పెరుగుతా ఉన్నాయి, హత్యలు కూడా పెరుగుతా ఉన్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, క్షీణించినటువంటి శాంతి భద్రతలు సమీక్షించేందుకు ఆ మంత్రి, హోంశాఖ మంత్రి తరచూ ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. 4 కోట్ల ప్రజానికానికి సంబంధించినటువంటి అనేక సమస్యలతో తల్లడిల్లబోతా ఉన్నారు. కొత్తగా మీరు మంత్రులు తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత, దానికోసం పాలన పడకేసింది, ఖజానా ఖాళీ అయింది. మరొక వైపున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కలుస్తారట. కలవాలని మేము కోరుకుంటున్నాం. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు పరిష్కారం కొరకు ఇద్దరు చొరవ తీసుకుని ముందుకు పోతే మంచిదే. గతంలో హోంమంత్రి అమిత్ షా గారు ఎన్నో ప్రయత్నాలు చేసినా రాజకీయంగా మిత్రులుగా వ్యవహరించినటువంటి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, ఈయనొస్తే ఆయన రాలా, ఆయన వస్తే ఈయన రాలా, అట్లా కాలయాపన జరిగింది. అసలు ఈ 6వ తారీఖు అనుకుంటున్నటువంటి ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క సమావేశానికి కాంగ్రెస్ అధిష్టానం అనుమతి ఉందా అని నేను అడుగుతా ఉన్నా.